వద్ద బన్ని వద్ద గల ₹5 నాణ్యాలకు 3 రెట్లు ₹2 నాణ్యాలు ఉన్నాయి. ఎన్ని రెట్లు ఉన్నాయి? 3 రెట్లు ₹2 నాణ్యాలు ఉన్నాయి. అతని వద్ద మొత్తం సొమ్ము ఎంత? ₹77. మొత్తం సొమ్ము ఎంత ఉన్నది? 77. అయితే ఒక్కొక్క రకం నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క రకం నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? బన్ని వద్ద గల ₹5 నాణ్యాలకు 3 రెట్లు ₹2 నాణ్యాలు ఉన్నాయి. అతని వద్ద మొత్తం సొమ్ము ₹77. అయితే ఒక్కొక్క రకం నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? ₹5 నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? ₹5 నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? ₹5 నాణ్యాలు ఎన్ని ఉన్నాయి తెలియదు కాబట్టి ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అంటే 5x. ₹5 నాణ్యాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, 5x. ₹2 నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? వాడే 3 రెట్లు ఎక్కువ అన్నాడు. 3x 2 × 3x = 6x. ఈ రెండు మొత్తం నాణ్యాలు ఎన్ని ఉన్నాయి అతని దగ్గర? మొత్తం నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? 5x + 6x = 3x. 6x + 11x. 5x + 6x = 11x. అతని వద్ద మొత్తం సొమ్ము ఎంత? బన్నీ వద్ద మొత్తం సొమ్ము ఎంత ఉంది? ₹77. మనకు ₹5 నాణ్యాల సంఖ్య తెలదు. ₹2 నాణ్యాల సంఖ్య 3 రెట్లు ఎక్కువ. ₹2 నాణ్యాల సంఖ్య 3 రెట్లు ఎక్కువ. అలాంటప్పుడు బన్నీ వద్ద ఉన్న మొత్తం సొమ్ము ₹77. 11x = 77. 11 × 1 = 11, 11 × 7 = 70. 7 x = 7. ఏమొచ్చింది? ₹5 నాణ్యాలు వచ్చినాయి. ₹5 నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ₹5 నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. x = 7. ₹2 నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? ₹2 నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? 3x కాబట్టి 3 × 7 = 21. ₹5 నాణ్యాలు 7 ఉన్నాయి. ₹2 నాణ్యాలు 21. మొత్తం సొమ్ము 77. ఇదే ఆన్సర్.